అనిల్ అంటే నువ్వు చెప్పినట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళితే తిడతారు అని తెలిసి కూడా వెళ్ళారు. వాళ్ళు కోపంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళు ఒక మాట అంటారు. మాట అన్నా కానీ పర్వాలేదు, మనం భరించి మనం రిసీవ్ చేసుకొని ఆ సమస్యకు సొల్యూషన్ చూద్దాం అనేది వారి ఉద్దేశం. సేమ్ ఇదే సిచ్యువేషను మనం వెళ్ళాం. ఎక్కడికి? ఆ బుడమేరు జరిగిన ప్రదేశానికి, సింగనగర్ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాజీవ్ కాలనీ, ఇది చాలా లోతట్టు ప్రాంతం, అది డెడ్ ఎండ్. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో కలిపి ఆ బోట్లో వెళ్ళాం. వెళితే అటువైపు ఇటువైపు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు, ఏమండి మాకు ఫుడ్ మమ్మల్ని తీసుకెళ్ళండి, మాకు బోట్లు తెప్పించండి, అది ఇది అని చెప్పని. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో చూస్తే ఒక 50 మంది 60 మంది ఉంటారు. మనం బోట్ వేసుకొని వెళ్తే బోట్లో 5గురు ఉంటాం. ఇందుట్లో 5గురిని మనం అక్కడ దిగేసి ఆ బోట్ని పంపిస్తే మళ్ళీ ఆ బోటు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వదిలిపెట్టి మళ్ళీ వస్తే ఇంకొక 5గురు, అంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది? మనం అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని దాన్ని మనం రిపోర్ట్ చేయటం ద్వారా, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా చేయటం ద్వారా అప్పుడు ఒక 4 బోట్లు 5 బోట్లు వచ్చి, పెద్ద బోట్లు వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళటానికి లేదా తక్షణం వాళ్ళకి ఆహార సహాయం అందించడానికి అది ఉపయోగపడుతుంది కదా అది. మరి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీము, మున్సిపల్ టీము, నేను, మన కెమెరామ్యాన్ 6గురు, అంటే అప్పటికి 5గురు ఉండాల్సింది, ఇంకొకరు ఎక్సెస్ ఎక్కువ 6గురు వెళుతుంటే అక్కడ ఆ అపార్ట్మెంట్స్ అట్లా ఉన్నాయి. ఇంకొక అట్లా లోపలికి వెళుతూ ఉంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు పాపం. ఆయన వాళ్ళ పెద్ద ఆవిడ ఉండి, అయ్యా ఆమెని తీసుకెళ్ళండి అన్నారు. ఏమండి మేము పోయి చెప్తాము, బోట్ వచ్చిందని. అసలు మీరు మనుషులేనా, మీరు మనిషి పుట్టని తిట్టిపారేస్తున్నాడు పెద్ద పెద్దగా. అదేందండి మీరు ఆవేశపడబాకండి అంటే, ఏంది ఆవేశపడేది అని చెప్పని ఆ పక్కనేదో ఉంటే తీసుకొని ఇసిరేస్తున్నాడు. ఆయన కోపం అలా ఉంది, టెన్షన్ అలా ఉంది. మనం ఏం గమనించాలి? ఆయన అంత బాధలో ఉన్నాడనేది గమనించాలి. ఆయన మనల్ని తిట్టాడు, ఆయన మనల్ని ఎట్ట తిడతాడంటే ఆయన బాధ అది. ఆయన ఆ నిమిషంలో అక్కడేదో ఉంటే తీసుకొని ఇసిరేయటానికి వస్తున్నాడు పైనుంచి, నిజంగా తీసుకొని ఇసిరేసే అంత కోపంలో ఉన్నాడు ఆయన. పెద్ద అయినా మీరు కొంచెం కోప్పడబాకండి, మీరు ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను నమస్కారం పెట్టి చెబుతున్నాను. మీకు ఒక గంటలో ఇంకో పెద్ద బోట్ వస్తుంది, మీతో పాటు అక్కడ ఇంకెవరో ప్రెగ్నెన్సీ లేడీ ఉందంటున్నారు, డెలివరీ కావాల్సిన లేడీ, అట్లా 2-3 ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళటానికి మళ్ళీ మేము పంపిస్తాము అని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేయడానికి 5 నిమిషాలు పట్టింది. ఆయన వినలే అప్పటికి. మీరు మారరు, మీరు అసలు మనుషులే కాదు, మీరు అసలు అది ఇది అని చెప్పింది. తిట్టికి ఆయన కోపంతో లోపలికి వెళ్ళాడు. ఆమె ఆగండిలేండి అని ఆమె పక్కన అడుగుతుంది, చెప్తుంది. ఆయన అంటే ఆమెకి ఏమైద్దు అనేటువంటిది ఆయన కోపం. అంటే అట్లా జరిగినటువంటి ఆ లోపలికి వెళ్ళి మనం తీసుకొని వచ్చేలోపు జరిగినాయి దాదాపు ఒక 5-6 ఇన్సిడెంట్లు ఉంటాయి. అంటే నేను ఆయన ఎందుకు గుర్తు చెప్తున్నానంటే, ఆయన ఏదో పక్కనేది ఉంటే తీసుకొని ఇసిరేపోతున్నాడు బోటు మీదకి. ఇంకొకరు, మీరు కవరేజ్ చేయడానికి వచ్చారు, మీరు ఇప్పుడు ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు, ఇప్పుడు మీరు వీడియో తీయడానికి వచ్చారు, మేము కష్టాల్లో ఉంటే, మేము ప్రాణాలు పోతూ ఉంటే మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇంకొకరు తిరుగుతూ ఉన్నారు. మనం ఆ చీరలు అవన్నీ తీసుకొని పోయి ఇవ్వటానికి వెళితే ఫుడ్ అంతా బ్రెడ్స్, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏమనుకున్నాము, చిన్నపిల్లలకి వృద్ధులకి బ్రెడ్స్ ఇద్దాము, మిడిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రూట్స్ ఇద్దాము, ఫుడ్ ఇద్దాము అని చెప్పి అనుకున్నాం. ఆడవాళ్ళందరికీ చీరలు ఇద్దాం అనుకున్నాం, ఎందుకంటే చీరలు తడిసిపోయి ఉన్నాయి కాబట్టి. అక్కడ వెళ్ళి మనం ఇచ్చేటువంటి క్రమం చూస్తే వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఏమండి మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మేము ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తాం, మాకు బ్రెడ్ ఇవ్వని అంటారు. ఏమండి మా ఇంట్లో వాళ్ళు తడిచి ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ మేము శారీ మేము తీసుకెళ్తే కదా వాళ్ళకి ఉపయోగపడేది, మరి మీరు మాకెందుకు ఎవరు అంటారు ఇంకొకరు. ఇట్లా అసలు వాళ్ళ వాదన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ బాధ, అవన్నీ చెప్పాలంటే అది చాలా కష్టం. అంటే అక్కడ మనం అది ఫేస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు అంత కోపడుతుంటే కోపం వస్తుంది మనకు కూడా. కోపం వస్తే ఎట్లది, అది వాళ్ళు కష్టంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆ బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో కోపం. వాళ్ళు నన్ను తిట్టినా కానీ వాళ్ళల్లో ఏం చూడాలి మనం? వాళ్ళ 48 గంటలుగా వాళ్ళు పడుతున్నటువంటి నరకం చూసి, ఆ నరకంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప వాళ్ళకి మన మీద వ్యక్తిగతంగా ఏం శత్రుత్వం లేదు, వాళ్ళకి మన మీద కోపమే ఉండదు. కానీ మనం అరే బాబు మేము ఫుడ్ తెచ్చాము, మీకు సప్లై చేయడానికి, మీకు ఇవ్వటానికి తెచ్చాము, మీరే ఇలా మాట్లాడతారంటే వాళ్ళు అది అర్థం చేసుకునేటువంటి ఆ కోణంలో అర్థం చేసుకునేటువంటి గుణంలో వాళ్ళు ఉండరు. అప్పుడున్న పరిస్థితి అలా ఉంది. వాళ్ళు అప్పుడు కొన్నటువంటి పరిస్థితి ఉంటుంది.
మనం ఒక బ్రెడ్ ఇచ్చి తీసుకెళ్ళండి అంటే లేదండి 4 బ్రెడ్లు కావాలి అంటారు. బాబు మళ్ళీ నెక్స్ట్ ఇంకోరు వస్తారు, వాళ్ళు ఇస్తారు, లేదా నెక్స్ట్ మేము మళ్ళీ ఇంకోసారి వస్తామని అంటే నేను 48 గంటలకు ఎవరు రాలేదు, మరి ఇప్పుడు మీరు 4 బ్రెడ్లు ఇస్తే మేము ఇంట్లో పెట్టుకుంటే రేపు ఎల్లుండి మాకు అవసరం కదా అంటారు ఇంకొకరు. అసలు ఏ ప్రశ్నకు మనం ఎక్కడ ఆన్సర్ చేయగలుగుతాం, ఎక్కడ సమాధానం చెప్పగలుగుతాం, ఎవరికి అక్కడ అసలు ఆ డిస్ట్రిబ్యూషన్ చేయే పరిస్థితి ఉంటుందా? మరి లైన్లో ఉండంటే అమ్మో అయిపోయిద్దేమో అని మీద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పాపం అక్కడ వాళ్ళ బాధ అలాంటిది, వాళ్ళ ఆవేదన అలాంటిది, వాళ్ళ ఆకలి అలాంటిది. 48 గంటలుగా ఒకటే తడిసిపోయి ఆ చీరలతోటో ఆ నైటీలతోటో లేదా ఆ డ్రెస్సులతోటో ఆ టీషర్ట్లతో వాళ్ళు ఇంకొకటి ఉంటే బాగుండు అనే దాంట్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సపోర్ట్ అట్లా ఉంటే బాగుండు, మళ్ళీ అసలు వస్తుందో రాదో, ఇప్పటి వరకు ఎవరు రాలేదు, మీరే వచ్చారు కాబట్టి మీరే ఆదుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు రాండి మళ్ళీ వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు అంటే నిజంగా కష్టంలో వచ్చి ఆదుకున్నారండి అని చెప్పేటువంటి వాళ్ళు. ఇట్లా అసలు కొన్ని బాధ వర్ణనాతీతం. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నిజంగా వాస్తవాలను మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమండి ఇప్పుడు గుర్తొచ్చాము మేము మీకు, ఇప్పుడు దాకా మేము గుర్తు రాలేదా అంటారు. అంటే ఒక మనిషి ఎన్నెన్ని తిరుగుతాడు, ఎన్నెన్ని చేయగలుగుతాడు, ఎంత ఆర్గనైజ్ చేయగలుగుతాడు? ఒక మనిషి సిస్టమ్ అన్నీ ఉన్నాయి, కానీ సిస్టము అక్కడ ఎందుకనో అనుకున్నంత స్థాయిలో పని చేయలేదు. అధికార యంత్రాంగం చాలా నిర్లప్తతో కొంతమంది వ్యవహరించారు, కొంతమంది కావాలని సమస్య సృష్టించారు. ఏది సహాయ కార్యక్రమం అందకుండా కొంత ఇబ్బంది కలిగేలాగా చేశారు. సింపుల్ ఎగ్జాంపుల్ కండ్రిక అనేటువంటిది రామవరప్పటి నుంచి వెళ్ళి ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే కండ్రిక ఉంటుంది. అక్కడ ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఇది రోడ్డు, ఇట్లా మళ్ళీ ఊర్లోకి వెళ్తాం. ఆ రోడ్లో కరెక్ట్గా లారీలు అడ్డం పెట్టి, వెహికల్స్ అడ్డం పెట్టేసి అక్కడికి వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి ఏమీ లేకుండా మొత్తం అడ్డం పెట్టేసారు లారీలు తీపిచ్చాల్సింది ఎవరండి? ఎవరు తీపిచ్చాలి? ఆ లారీలు తీపిస్తే ఫ్రీ అవుతుంది. రోడ్డు ఫ్రీగా ఉంటే లోపలికి వెళ్ళటానికి చాలామంది ఫుడ్ తీసుకొచ్చారు. ఆ ఫుడ్ ఏమైనప్పుడు లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్తే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ లారీలు, పోలీసుల వెహికల్స్, రెవెన్యూ వాళ్ళ వెహికల్స్, ఇంకొక వెహికల్స్, ఎవరు పడితే వాళ్ళు పెట్టిన వెహికల్స్, ఇవన్నీ ప్యాక్ అయిపోయి ఈ వాహనాలు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేక వీళ్ళందరూ ఆ రోడ్డుకి ఎక్కడైతే ఎంట్రీ ఉందో అక్కడ ఎంట్రీ దగ్గర ఆగిపోయారు. ఫుడ్ అంతా డెలివరీ అక్కడ ఇచ్చేస్తున్నారు. లోపల నుంచి వచ్చి తీసుకునే వాళ్ళు 20% ఉంటారు యువకులు, బయట నుంచి 80% వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. లోపలికి ఫుడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? రూట్ క్లియర్ చేస్తే మీరు తెచ్చిన ఫుడ్, నేను తెచ్చిన ఫుడ్, చాలామంది ఆ ఫుడ్ ఎత్తుకొచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. వెహికల్స్ లోపలికి వెళ్ళిపోతే నిజమైనటువంటి వాళ్ళకి ఆ ఫుడ్ డెలివరీ అయింది. మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం బుర్ర కదా, కానీ అక్కడ ఉన్నోళ్ళు ఆ పని చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కాదు, వాళ్ళ ఆలోచన ఏందో అర్థం కాదు. ఇట్లా అసలు కొన్ని చూస్తే అసలు కొన్ని మాటలు కొన్ని చెప్పుకోకూడదు. అలాంటి పరిస్థితులు ఆడ చూసిన తర్వాత ఇక అవన్నీ పాపం ఏ మాటకి ఆ మాట లోకేష్ గారికి ఇలా ప్రాబ్లం ఉందని చెబితే మళ్ళీ అంటే మిగిలిన వాళ్ళు అక్కడ ఎవరు చెప్పాలో అర్థం కావట్లా. ఆయన చెప్తే ఆయన వెంటనే కమ్యూనికేషన్ చేయటం, డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ చేయటం, అవన్నీ క్లియర్ చేయించడం, మళ్ళీ లోపలికి వెళ్ళేట్టు చేయటం. ఆ లోపల జంతువులు చనిపోయి అక్కడంతా నీళ్ళలో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడంతా ఇబ్బందిగా అది పెడితే మళ్ళీ దాన్ని యాక్షన్లో తీసుకోవటం. నేను చెప్పాను కదా, కండ్రిక ఎక్కడైతే సింగనగర్లో పైపుల్ లైన్ దగ్గర కార్తికేయ హాస్పిటల్, స్నేహ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో 24 మంది డెలివరీ అయినటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు, లేడీస్ అక్కడ ఉన్నారు బాలింతలు. అదేవిధంగా డెలివరీ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంకొక 10 మంది వరకు, 10 మందో 14 మందో. వాళ్ళందరూ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అసలు నాకు అది చూసి ఎవరి చిన్న పిల్లలు మరి వాళ్ళని ఎట్లా బయటికి తీసుకెళ్ళేది? ఇప్పుడు మనం ఒక 5గురిని దిగో లేకపోతే 9గురిని దిగో వాళ్ళని ఎక్కించిన 9గురు వెళ్తే మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అక్కడి నుంచి ఫోన్ కమ్యూనికేషన్ కుదరలా, సిగ్నల్స్ లేవు. మరి ఆ పరిస్థితి చూసి అర్థమయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి మెసేజ్ టెక్స్ట్ చేస్తే వెంటనే ఓకే అన్న విల్ టేక్ కేర్ అని చెప్పిన వెంటనే లోకేష్ గారు అక్కడికి టీమ్స్ని, ఎన్డీఆర్ఎఫ్ టీమ్, స్పెషల్ టీమ్స్ని పంపించి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆసుపత్రి, ఇక్కడ సిటీలో ఉన్న ఆసుపత్రిలోకి షిఫ్ట్ చేశారు.
మరి అది దాదాపు 2-3 గంటల్లోనే ఆ వర్క్ కంప్లీట్ అయింది. మరి అప్పుడు ఏమనుకోవాలి అంటే అది మనం, ఎందుకంటే మనకి కొంత యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎవరో తెలియజేస్తే సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుందో కాబట్టి అవన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ ముందాక చెప్పినటువంటి ఆ వృద్ధులు ఆమెను తీసుకురావాలంటే నేను కరెక్ట్గా బయటకు వస్తూ ఉంటే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కరెక్ట్గా నాకు ఎదురొచ్చారు. ఎదురు రావడంతో ఏంటండి వంశీ గారు ఏంటి పరిస్థితి అన్నారు. ఇట్లా ఉందండి పలానా దగ్గర పాపం పెద్ద ఆవిడ ఆమెకి ఏదో హెల్త్ బాగాలేదంట, ఆయన ఉన్నారు, పలానా దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నారు, అట్లా అక్కడ ప్రెగ్నెన్సీ లేడీ ఉందంటండి, ఆమెకు నొప్పులు వస్తున్నాయంటే తక్షణం వీళ్ళు అంతవరకు యాజ్ పాసిబుల్ చూడండి అంటే ఆయన వెంటనే లేదండి ఒక నిమిషం అని చెప్పి అప్పుడప్పుడు పిలిపించి ఒక టీంని ఇప్పించి పలానా దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పి ఆయన ఆ టీంని పంపించాడు. అంటే మనకి ఆయనతో యాక్సెస్ ఉంది కాబట్టి ఎంత కొంత చెప్పడంతో వాళ్ళు ఏమిటి మరి యాక్సెస్ ఎవరో చెప్తారు, వాళ్ళు ఎవరో చెప్పాలి, ఎవరో చెప్పగలుగుతారు. ఫస్ట్ చెప్పగలగాలి అని అంటే అది అసలు ఆ చెప్పే పరిస్థితి లేకుండా రూట్ క్లియర్ చేయాలి కదా. రూట్ క్లియర్ చేస్తే చాలు కదా, వెళ్ళిపోతాయి కదా వెహికల్స్. రూట్ క్లియర్ చేస్తే ఫుడ్ వెళ్ళిపోయింది, ఏదన్నా ఇట్లా పెడుతాయి. మరి అలాంటిది చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉండే, చిన్న చిన్న మిస్టేక్సే, చిన్నవే, కానీ అది ఏ స్థాయిలో అధికారం చేయొచ్చు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఒక్కొక్క ఐపీఎస్ని అలాట్ చేశారు. మరి అసలు వాళ్ళందరూ వచ్చి అన్ని రూట్ చూసుకొని క్లియర్ చేసుకొని వచ్చినటువంటి ఫుడ్ వచ్చింది వెళ్ళిపోండి పలానా రూట్లోకి, పలానా దగ్గరికి వెళ్ళిపోండి, ఫోర్త్ స్టేట్, 5th స్టేట్, 6th స్టేట్ అని చెప్పి మనకు 2 రోజుల పాటు మనం అక్కడ ఉంటేనే మనకి ఎంత అవగాహన వస్తే ఒక ఐఏఎస్కి ఎంత అవగాహన ఉంటుంది, ఒక ఐపీఎస్ ఎంత అవగాహన ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు ఆ రకమైనటువంటి యాక్షన్లోకి వెళ్ళలేదో నాకు అసలు అర్థం కాలేదు రాజుగారు. అనిల్ మనం ఎటెటో వెళ్ళాం, సరే అది పరిస్థితి. తిట్టించుకోవడానికి అంటే నువ్వు రాలేదు కాబట్టి, మీరు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండిపోయారు కాబట్టి మీకు ఆ పరిస్థితి తెలవలేదు. బట్ వాస్తవంగా అక్కడికి వెళ్తే మాత్రం తిడుతున్నారు. మీరు ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం వరకు కంట్రోల్ రూమ్కి, కలెక్టర్ ఆఫీస్ వరకు పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారును మేమందరం ఏమన్నా నీళ్ళలో దిగి తిరుగుతూ ఉన్నాం. అంటే పని జరగాలి కదా సార్, ఇక్కడ కూడా కొంత పని ఉంటుంది కదా, ఆ పని ఫాలోఅప్లో భాగంగానే అటు అధికారులైనా మేమైనా ఇక్కడ ఉండాల్సి వచ్చిన పరిస్థితి. అదే సరే, ఇప్పుడు ఏంటి మరి రేపటి నుంచి అంటే ఏదైతే వాటర్ వెళ్ళిపోయిందో అక్కడ మొత్తం శానిటైజేషన్ చేయటం, ముందు అక్కడ ఉన్నటువంటి తక్షణం చేయాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చినట్టున్న స్పెషల్ టీమ్స్ కూడా మున్సిపాలిటీ నుంచి అందరినీ తెప్పించినట్లున్నారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటర్ ట్యాంక్స్, అదేవిధంగా ఏవైతే ఉంటాయో ఫైర్ మిషన్స్ ఉంటాయి కదా సార్, ట్యాంకర్స్, వాటన్నిటిని పిలిపించారు. ఎందుకంటే క్లీనింగ్కి ఫైర్ ఇంజిన్స్ ద్వారా కూడా మొత్తం క్లీన్ చేయబోతున్నారు. ఆల్రెడీ కొంత ప్రాంతాల్లో ప్రారంభించారు. ఇందాక హోంమంత్రి అనిత, అదేవిధంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కొంత భవానీపురం పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడారు. ఆ క్లీనింగ్ ప్రొసీజర్లు కూడా పాల్గొన్నారు. దాదాపు 2 రోజుల్లోనే విజయవాడని పూర్వస్థితికి దాదాపు తీసుకురావడానికి అయితే 80% ట్రై చేస్తూ ఉన్నారు సార్. కొంత రూరల్ ప్రాంతంలో జక్కంపూడి, ఇతర